అదేనా ఏంటి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఫ్రంట్ వస్తేనే బాగుంటదని మేము అనుకుంటున్నాం. ఫ్రంట్ కూటమి కూటమి. కారణం ఏంటంటే అరాచకమైనటువంటి పరిపాలన ఏ ప్రభుత్వం ఉండకూడదు. ఏ ప్రభుత్వం అయినా అందరికీ సమాన హక్కులు కల్పించి ఉండాలి. అయితే ఆ పరిస్థితి లేదు. ఒకటి రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. దానికి కారణం మనకు రాజధాని ఏమని చెప్పుకోవాలి, రాజధాని లేదు, పోలవరం అవ్వలేదు, జోన్ రాలేదు, ఇలాగ ఎన్ని ప్రత్యేక హోదా లేదు. అంత మూలానే అరాచకమైనటువంటి పరిపాలన రాకుండా ఫ్రంటే రావాలి. ఏం సార్ మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని సీఎం ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? సీఎం మొత్తం దేశం మొత్తం మీదే లేడు ఇలాంటి సీఎం. పంచిపెట్టడం తప్ప అభివృద్ధి ఏది? ఓ రోడ్ లేదు, ఒక కాలువలు బాగులేదు, పిల్లవాడికి ఉద్యోగం లేదు, ఒక ఫ్యాక్టరీ రాలేదు. అభివృద్ధి అంటే సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించి అప్పుడు ఖర్చు పెట్టాలి. ఏదో బటన్ నొక్కేయను కొంత ఇచ్చేయను అంటే ఎవరికి ఉపకారం? అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి. 10 ఏళ్ళు వెనకపోయింది రాష్ట్రం. మళ్ళా దీన్ని బాగు చేయాలంటే నువ్వు అప్పులు చేస్తున్నావు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నావు. అప్పు చేయకుండా సంపదను సృష్టించు, పంచిపెట్టు, కొంత అభివృద్ధి చెయ్యి. ఇంట్లో సంపాదన ఉంటేనే దాన్ని బట్టి ఖర్చు చేసుకోవాలి. సంపాదన లేకుండా ఖర్చు చేస్తే అది ఖర్చు చేసుకుంటే అప్పులు చేసి ఎంతకాలం అవుద్ది నీ ఆస్తి? ఇవాళ రాష్ట్రం ఈ అప్పుడు ఎవరు తీర్చాలి? నువ్వు వస్తే నువ్వు తీర్చాలి, లేకపోతే ఉన్న ప్రభుత్వం తీర్చాలి. అభివృద్ధి ఎక్కడ అవుద్ది? మళ్ళా వచ్చి ఒకటి పంచిపెట్టాలి కదా. అభివృద్ధి అనేది కావాలి ముందు. సంక్షేమ కార్యక్రమాలు కాదు, మనిషికి పని కల్పించు, ఉపాధి కల్పించు. వాళ్ళే కష్టపడి సంపాదించుకుంటారు, సంసారం వెళ్తాడు. అంతేగాని ఉచితంగా మాత్రం ఇవ్వద్దు. ఉచితానికి నేను వ్యతిరేకం. సార్ ఇన్ని సంవత్సరాల్లో ముఖ్యంగా జగన్ గారి పరిపాలన మళ్ళీ కనుక ఇంకొక 5 ఏళ్ళు వస్తే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఇంకా అసలు రాష్ట్రాన్ని ఒక 25 ఏళ్ళు వెనకపోద్దు. ఇంకో 25 ఏళ్ళు 25 సంవత్సరాలు అది మళ్ళీ రావద్దంటారు? రావద్దనే, కానీ రాదు, ఖచ్చితంగా రాదు. ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి జనాలు వినాలి, తెలుసుకోవాలి. సరే అండి, ఇంకా ఈ ముగ్గురు కలవటం మంచిదేనంటారా? జనసేన, టీడీపీ, చాలా మంచిది. ఓటు చీలిపోకుండా ముగ్గురు కట్టడం అనేది చాలా మంచిది. ఒకటి చంద్రబాబు నాయుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తాడు. ఏం చేత పరిపాలన బాగోతే పవన్ గారు ఊరుకోడు, అక్కడ బీజేపీ ఊరుకోదు. అంత మూలన ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేనిఫెస్టో ముగ్గురు సమానంగా చేసుకుని పరిపాలన చేస్తారు. అది అంటే పవన్ కళ్యాణ్ గారిది ఎలా అనిపించిందండి? 10 ఏళ్ళు ఎలా నిలబడ్డారు? బాగా నిలబడ్డాడు, బాగా మాటకు నిలబడే వ్యక్తి. కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్యే లేకుండా తన కొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ అతను సినిమాలు మానేసి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. దాంట్లో మనం జోహార్లు పవన్ కళ్యాణ్కి. మరి అలాంటి వ్యక్తిని కూడా ఓడించాలని చూస్తున్నారు. ఇప్పుడు ముద్రగడ లాంటి వ్యక్తులు పిఠాపురంలో వచ్చి పవన్ కళ్యాణ్ ఓటేద్దని చెప్తున్నారు. కరెక్టే, ముద్రగడ వర్ధనామానికి విలువ ఉందా? ఇవాళ హరిరామ జోగకి ఉందా? నిన్నటిదాకా ఏమన్నారు వీళ్ళు? కాపులు. ఇవాళ ఏమైపోయారు కాపులు? జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం చేశాడు? రిజర్వేషన్ ఏమన్నా నువ్వు అమలు చేసావా? 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు పెట్టాడు కదా, మరి ఎందుకు నువ్వు అమలు చేయలేదు? నువ్వు ఎందుకు అడగలేదు? కాపుల నాయకుడు అయ్యుండు. అంత ముందు చంద్రబాబు నాయుడు కాల్చి దింగవు కదా, అలాగే ఈయన కూడా కాల్చాలి కదా జగన్. ఒక్క మాట నువ్వు మాట్లాడలేదు. కాపులో నీకు విలువ ఎక్కడ ఉంది? ఒకప్పుడు ఉంది. ఉప్మా పెట్టారు కాపులకి, అందుకే విశ్వాసం అంటున్నాడు ఆయన. ఉప్మా ఏంటి? శనగలు పెట్టొచ్చు, ఇప్పుడు చిన్నాకి శనగలు పెట్టొచ్చు, అంతే కదా కాపులకి. కాపులు అంటే రాష్ట్రంలో వెనకబడిపోయి ఉన్నాం కనుక ఇవాళ పరిపాలనలోకి మనం రావట్లేదు. అదే మనం పుంజుకొని ఉన్నాం అనుకో, ఇవాళ పరిపాలనే మంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు పవన్ కళ్యాణ్ తో ఈసారి. ఉండాలి, బాగా ఉండాలి. ఎవరు తాట తీస్తాడు ఈసారి వస్తే? ఎవరైనా తప్పు చేస్తే? ఎవరు తప్పు చేసినా అతను సహించేటటువంటి మనిషి కాదు. ఒక్క సీటు కూడా లేకుండానే రాసి 10 ఏళ్ళు ఎలా ఉన్నాడు మనిషి?
చాలా నిక్కచ్చిగా ఉన్నాడు, ఉమ్, దేంట్లోనూ వంగలేదు, ఉమ్, ప్రతి దాంట్లోనూ ఖండించుకుంటానే వచ్చేవాడు. ఉమ్. ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంటాడు. అంటే మరి కొంతమంది సీట్లు తక్కువ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ స్థాయి ఇంతేనా అని చెప్పి చాలా అతనికి జగన్ ఓడిపోవాలి, ఉమ్, వైసీపీ పోవాలి, ఉమ్, ఫ్రంట్ రావాలి, ఉమ్, అంతే తప్ప నీకు సెంట్రల్ అతను త్యాగం చేశాడు. ఉమ్, 25 సీట్లు ఇచ్చుకుని కూడా మళ్ళా బీజేపీకి 4 సీట్లు ఇచ్చాడు. అవును, ఎందుకు ఇచ్చాడు? మామూలుగా బీజేపీని కలుపుకోవాలి, కేంద్రం అండ ఉండాలి. రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం అండ కావాలి. ఉమ్, కేంద్రం అండ లేనిదే రాష్ట్రం ఎదరికెళ్ళలేదు, అప్పులో కూరుకుపోయింది. ఓకే, కొన్ని ప్రాజెక్టులు అవ్వాలి, అవును. అవ్వాలంటే కేంద్రం కలిసి రావాలి. పిల్లలకి ఉద్యోగాలు రావాలి, రావాలి. కంపెనీలు రావాలి. రావాలి. అంటే వీళ్ళ ముగ్గురు వస్తేనే, అంటే ఆయన స్వార్థం కోసం చూసుకున్నాడు అంటారా? చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించాడు, ఉమ్, అదే. సంపదను సృష్టించాడు. ఇవాళ హైదరాబాద్ ఆ స్థితిలో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఉమ్, మన ఉమ్మడి రాష్ట్రం ఉండగా అవును, చంద్రబాబు నాయుడు చేసిన భిక్షే ఇవాళ హైదరాబాద్ ఆ స్థితిలో ఉంది. అవును. సంపదను సృష్టించి సంపదను సృష్టించాడు, ఉమ్, ఫ్యాక్టరీలు రప్పించాడు. ఉమ్, అతని దగ్గర ఆ తెలివి ఉంది. ఓకే. అది వీళ్ళ ముగ్గురు కలిసి ఈసారి ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు మంచి వస్తే జరుగుతుంది. ప్రజలకు చాలా మేలు జరుగుద్ది, ఉమ్. మేలు జరుగుద్ది, ఉద్యోగాలు కూడా సృష్టించారు. చాలా మంది పథకాల మీద ఆశలు పెడుతున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పథకాల మీద ఆశలు అంటే చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ల కిందట పసుపు కుంకుమ ఇచ్చాను, రాత్రి 12 గంటల దాకా నాకు ఓటేసారు ఆడోళ్ళు అని, ఉమ్, ఒక్క ఆడ వేయలేదు. ఉమ్, పథకాల మీద ఆశ ఏం పెట్టుకోవద్దు, ఉమ్. అది కొద్ది వరకే, ఏం అవదంటారు ఈసారి జగన్కి ఏం పని అవదంటారు? ఏం అవ్వదు. ఓకే. పథకాలంటే పుచ్చుకునే వరకునే. ఉమ్. ఈసారి పవన్ కళ్యాణ్ మరి వస్తాడంటారా? మంచి సీఎం అవుతారంటారా ఈసారి కాకపోయినా నెక్స్ట్ అయినా కానీ? ఇప్పుడు సీఎం అయ్యే అవకాశం లేదు కదా, ఉమ్, చంద్రబాబు నాయుడే సీఎం. ఉమ్, కారణం ఏంటంటే 21 సీట్లతోటి సీఎం అని ఆశ పెట్టుకోవడం కూడా తప్పు. అవును. 21 సీట్లలో ఉమ్. పవన్ కళ్యాణ్ గారిని నమ్మచ్చు అంటావా మరి ఈసారి? ఆయన పూర్తిగా ఉమ్, నమ్మదగ్గటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కారణం ఏంటంటే స్వార్థం లేదు, కర్షణ లేదు. ఉమ్, అతను మూడీ మనిషి కాదు, నిక్కచ్చైన మనిషి ఉమ్. పవన్ కళ్యాణ్. పార్టీలో రాణింతాడు, అతను స్వార్థంతో రావట్లేదు. కారణం ఏంటంటే అతనికి కావాల్సిన సంపాదన ఉంది, సంపాదన వదులుకొని ఇవాళ ప్రజల కోసం వస్తున్నాడు. ఉమ్. పవన్ కళ్యాణ్ వచ్చేది ప్రజల కోసం. ఆయన గెలిపించుకోకపోతే ఎవరికి నష్టం అంటారు? ప్రజలకే నష్టం. ఉమ్, ఒక నాయకుడిని, నిక్కచ్చైన నాయకుడిని గెలిపించుకోకపోతే ఆ ప్రభావం మన మీదే ఉంటుంది. ఉమ్. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంతమంది నాయకులు జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు టిక్కెట్లు ఇవ్వలేదనే స్వార్థం. ఉమ్, ఇవాళ సండాల దాకా ఉమ్, ఎర్ర పార్టీని తిడుతున్నాడు, అవును. పొద్దున్నకే వెళ్ళిపోతున్నా టికెట్ ఇచ్చేస్తున్నారు. అదేంటి అలాంటి వాళ్ళ ఉపయోగం ఉంటుంది అంటారా? జనసేన పార్టీకి ఏమైనా నష్టం ఉంటుంది అంటారా? ఏమీ నష్టం లేదు, ఏమీ నష్టం. ఏమీ నష్టం లేదు. ఉమ్, జనసేన పార్టీకి ఉన్న ఓట్ల శాతం ఎక్కడికే పోదు. నాయకుడు పోయినంత మాత్రాన ఓట్లు పోవు. ఓకే. కేడర్ అలాగే ఉన్నారు కేడర్ అలాగే ఉంది, కార్యకర్తలు కేడర్ ఏమీ తగ్గదు. ఓకే. జనసేనకు ఉన్న కేడర్ ఎప్పుడూ తగ్గదు. ఓకే. అంటే ఒక్క ఎమ్మెల్యే లేకపోతేనే ఆయన అతలాకుతలం చేసాడు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ ఈసారి అసెంబ్లీ ఎలా ఉంటది అంటారు మరి గెలిస్తే? గెలిచి ఏది కావాలంటే అదే చేస్తాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయించాడు, ఓకే. అంతేగాని ఇష్టానుసారం చేసేస్తానంటే ఒప్పుకునే రకం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పెద్ద. మీ పేరు? పుట్టుపూడి స్వామినాయుడు, ఎక్కడ, ఎవరు? అంబాజీపేట, అంబాజీపేట, పి గన్నవరం నియోజకవర్గం. పి గన్నవరం నియోజకవర్గం. ఎవరికి వేస్తున్నారు ఈసారి? పి గన్నవరంలో ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేనకి వేస్తాం, ఇంకెవరికి వేస్తాం.